ఒకటి చదవండి ఆమోస్ 4:12. దయచేసి ఆమోసు గ్రంథం తెలుసుకున్నట్లయితే 4వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా చెప్తున్నాడు. ఒకసారి Because of the translation it will take long time I think. సో అది తర్జుమా చేస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. దయచేసి నేను చదువుతాను. ఆమోస్ 4:12. 4:12 ఈ విధంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధి కనబడుటకై సిద్ధపడండి. Prepare to meet your Lord. That is the promise verse God given to us in 2022. అదే వాగ్దానాన్ని ఈ దినము 2020 సంవత్సరంలో సంఘానికి ఇస్తున్నాడు. దయచేసి మీరందరూ సిద్ధంగా ఉండండి దేవుణ్ణి కలుసుకోవడానికి. So anytime God will come as your judge at any time. దేవుడు ఏ క్షణంలోనైనా ఈ ప్రపంచాన్ని కావచ్చు తన సంఘాన్ని తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు కనుక సిద్ధంగా ఉందాం మనం. We have to prepare ourselves to see in the rapture. మనమందరం ఎత్తబడి గుంపులో దేవుడిని చూడడానికి సిద్ధపరచుకుందాం. The country which believes Lord Jesus, the America, అమెరికా దేశంలో మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ అనేకులు యేసుని నమ్ముతున్నారు. it is the country believing Jesus Christ. అది ప్రపంచంలో చెప్పుకుంటే అది అమెరికా యేసుక్రీస్తును పూజిస్తున్న దేశంలో కనబడుతుంది. It is blessed by God. దేవుని ద్వారా ఆ యొక్క దేశము దీవించబడింది, ఆశీర్వదించబడింది. One of the powerful country in the world. ఈ ప్రపంచంలో అమెరికా ఒక శక్తి సంపన్నతో కూడిన దేశంగా చెప్పబడుతుందండి. If you go to foreign country, ఇప్పుడు మీరు పాశ్చాత్య దేశాలకు మీరు వెళ్ళినట్లయితే, if you take our money and then give it to them, వారికి వెళ్ళి మనం కనుక డబ్బులు ఇచ్చినట్లయితే they will throw it away. వాటిని వారు పడవేస్తారు. కారణం ఏంటంటే అది వారికి అవసరం లేదండి. No value for Indian money. ఇండియన్ మనీతో వారికి అసలు పొందన లేదండి. If you have $1 in your packet, ఈ యొక్క జేబులో కనుక ఒక్క అమెరికా డాలర్ వచ్చింది, it is very valuable. అది చాలా విలువైనదిగా మనం చూడాలి. If you want to buy, if you go to a foreign country, మీరు కనుక విదేశాలకు వెళ్ళినట్లయితే you have to exchange our money in dollars. మన యొక్క డబ్బును డాలర్లో కనుక మనం దాని మాదకం చేసుకున్నట్లయితే, యూజ్ చెప్పండి ఒక డాలర్ కు if you want to buy $1, how much Indian money you have to give? What is the value of the dollar now? మీరు చెప్పండి ఒకసారి విదేశాల కనుక మీరు వెళ్ళి అమెరికా డాలర్ ని కనుక మీరు కనుక ఇండియన్ కరెన్సీలో చేస్తే ఎంత ఉంటుంది ఒకసారి చెప్పండి తమ్ముడు, మీరు చెప్పు. డాలర్ కావాలా మీకు? ఎంత ఒక డాలర్ మీకు కావాలంటే ఎంత ఇవ్వాలా ఇండియన్ మనీలో? 75 rupees. If you give 75 rupees, you can get only $1. మనము కనుక 75 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఒక డాలర్ మనకి ఇస్తారండి. When God gave me opportunity to go to Singapore and Malaysia in 2018. దేవుని యొక్క మహాకృపను బట్టి 2018 ప్రాంతంలో మలేషియా, సింగపూర్ దేశాలను సందర్శించే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. When I go there, నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాను, I just exchange Indian money into American dollars. నేను అక్కడ చేసింది ఏంటంటే మన ఇండియా డాలర్స్ ఇండియన్ మనీని నేను డాలర్లోకి దాన్ని చేయడం జరిగిందండి. I go to the conversion shops. నేను అక్కడికి ఆ డబ్బును మార్చడానికి ఒక షాప్ దగ్గరికి నేను వెళ్ళానండి. I give them the hard money of 15,000. అక్కడ నా దగ్గర ఉన్న 15,000 డబ్బులు నేను వారికి ఇచ్చానండి. Only they are giving $200, small note. వారు అక్కడ చూస్తే 200 చిన్న నోట్ నాకు ఇచ్చారండి. I asked them, I give you this much of money. నేను ఇంత పెద్ద డబ్బునే మీకు ఇచ్చాను కదా. You are giving only 200 notes. అయ్యో 200 నోట్స్ ఇచ్చారండి మీరు. But the value is very high there. బట్ వాటి విలువ మాత్రం చాలా గొప్పదిగా ఉందండి. What is the reason, you know? ఎందుకు తెలుసా మీకు? అది కారణం తెలుసా? In Indian money there is no, if you can see the money, there is no glory to God in this money. సో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్న డబ్బుకు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వదండి. మనం కనుక అమెరికా యొక్క డాలర్ ని గానీ నోటును గానీ మనం ఒకసారి చూసినట్లయితే, గూగుల్ వేసి చూడండి ఒక డాలర్ ఎట్లా ఉన్నా గూగుల్ వేసి చూడండి. టాప్ ఆఫ్ ద డాలర్ దే పుట్ వి ట్రస్ట్ ఇన్ గాడ్. అక్కడ చూస్తే అక్కడ వారు ఖచ్చితంగా వారు రాసుకున్నారు, మేము దేవుణ్ణి నమ్ముతున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. They trust in God. మేము దేవుణ్ణి నమ్ముతున్నాము. So that God blessed them. కాబట్టి మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. If India trusts God, ఒకవేళ ఇండియా కూడా భారతదేశం కూడా దేవుని నమ్మినట్లయితే India will also be blessed. భారతదేశం కూడా ఖచ్చితంగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా.
when I go to foreign, I use the $200 for 20 days. I use the $200. అక్కడ ఉన్న 20 రోజులు ఆ $200 నేను ఉపయోగించుకున్నానండి. If I give $1 or $2, I can eat. నేను కనుక అక్కడ $1-2 ఇస్తే నేను తినడానికి నాకు ఆహారం ఇచ్చేవారు. So the value is very high there. అక్కడ ఆ యొక్క విలువ చాలా గొప్పదిగా ఉందండి. Every country in this world accept the American dollars. అక్కడ చాలా మంది అమెరికా డాలర్ కి విలువను చూస్తున్నారండి. So we have to be blessed. సో కాబట్టి వారు దీవించబడ్డారు. Like America. అమెరికా లాగా మనం కూడా దీవించబడాలంటే so that prepare to meet our Lord in His rapture soon. సో కాబట్టి దేవుని యొక్క రాకడ దగ్గరలో ఉంది కనుక మనం అందరం ఆయన ఎదుర్కోవాలి, ఆయనతో పాటుగా మనం ఎత్తపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. I asked pastor for 45 minutes he is giving, but already it will take 50 minutes I take. దైవజనులు గారు నాకు ఇచ్చిన 45 నిమిషాలు అయిపోయి ఇంకా 15 నిమిషాలు నేను ఎక్కువ తీసుకున్నానండి. There are 11 sermon points in my book. నా బుక్ లో దాదాపుగా 11 కారణాలు అక్కడ ఉన్నాయి, కానీ but I completed only 2 points. ఇంకా 2 మాత్రమే పంచుకోవడానికి సమయం నాకు సరిపోయిందండి. If I preach another 9 points, ఒకవేళ సమయం కనుక మరలా ఇస్తే 9 పాయింట్లు చెప్పడానికి ఎవరు ఉండరు. వినడానికి మీరు అసలు ఇక్కడ ఉండరండి, వినడానికి కూడా ఇష్టపడరండి. Hallelujah. Hallelujah. So first thing is we must believe that God allows this, permits this COVID in this world. That is the first thing. కాబట్టి మొదటిగా మనం చూసాము, ఖచ్చితంగా దేవుడు ఈ భూమికి దాన్ని పంపించడానికి గల కారణము దేవుడే పంపించడానికి ఖచ్చితంగా మనం that is the first point. అది మొదటి పాయింట్ గా మనం చూస్తున్నాం. The second point is రెండవదిగా మనం చూస్తున్నాం, it is the sign of our Lord's coming. అది దేవుని యొక్క రాకడకు గుర్తుగా కావచ్చు, సూచనగా కనబడుతుంది. రెండవ పాయింట్ గా మనం So we have to prepare to meet our God. సో అక్కడ మనము దేవునితో కలవడానికి మనం సిద్ధపడాలి. అమెరికా దేశంలో ఫ్లైట్ లో ఏం చేస్తారు కదా, విమానాలలో ఏం చేస్తారు కదా, in a flight there are 2 pilots are there. అక్కడ ఇద్దరు దాన్ని నడిపే వ్యక్తులు మనకు కనబడతారు. One is the chief pilot and another one is the assistant pilot. ఒకరు చీఫ్ గా ఉంటారు, ఒకరు అసిస్టెంట్ గా ఉండి విమానాన్ని వారు నడుపుతా ఉంటారు. Already in America, ఇప్పటికీ అమెరికాలో చూస్తున్నట్లయితే if both pilots are believers, ఇద్దరు నమ్మకస్తులై ఉంటారు దేవుణ్ణి. If the flight is flying in the middle of the year, అక్కడ వాయుమండలంలో దాదాపుగా మధ్యలో విమానం ప్రయాణిస్తున్నప్పుడు if rapture comes, what happens? అక్కడ rapture అంటే దేవుని యొక్క రాకడ జరిగితే ఏం జరుగుతుంది? అక్కడ both the pilots are went to the rapture. అక్కడ ఇద్దరు వాహనాన్ని నడిపే ఇద్దరు పైలట్స్ దాంట్లో దేవుడు ఎత్తబడితే మిగిలిన వారి సంగతి, and there is no pilot in this flight. ఆ విమానాన్ని నడపడానికి డ్రైవర్ అనేవాడు ఉంటాడండి. It fell down and అది ఖచ్చితంగా పడిపోయి అది ధ్వంసం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. So when they select the pilots, సో మనము ఆ యొక్క ఎన్నుకున్న ఆ యొక్క పైలట్స్ మనం చూసినట్లయితే they will select one believer and one select one non-believer. కాబట్టి అక్కడ ఇద్దరు వ్యక్తులు నమ్మకస్తులుగా ఉండడానికి వీల్లేదు, కానీ ఒకరు దేవుని నమ్మిన వారిగా ఉండాలి, ఒకరు దేవుని నమ్మని వారిగా ఉంటేనే ఆ వాహనాన్ని వారు కంట్రోల్ చేయడానికి అవకాశం ఇచ్చిన. It is the fact now. అది నిజమండి ఇప్పుడు, because they believe God. ఎందుకంటే వారు దేవుని నమ్మలేదు. They believe the second coming of the Jesus Christ. కాబట్టి దేవుని రెండవ రాకడలో మనం నమ్మేవారిగా ఉండాలండి. So this is the last time of this world. అది చివరిగా దేవుడు భూమి మీద ఉన్న ప్రజలకు ఇస్తున్న సందేశం. This is the end time of this world. ఈ భూమి మీద ఆయన చివరి దినాల్లో జరిగించబోయేది అదేనండి. So prepare to meet your God. దయచేసి మీ దేవుని కలుసుకోవడానికి మీరు సిద్ధపడండి. This is the first thing we have to do in our spiritual life. సో కాబట్టి మన ఆత్మ జీవితంలో మొదటిగా మనం అది ప్రయత్నించి చూద్దామండి దేవుని కలవడానికి. So within 5 minutes, రాబోయే 5 నిమిషాలలో I tell the third point and then finish it. సో మూడవ భాగం చెప్పినట్టు త్వరితగతంగా నేను ముగింపులోకి తీసుకొస్తాను. Don't think you'll preach all the 11 points. Don't think about that. దయచేసి మీరు 11 పాయింట్లలో మిగిలిన భాగాలు చెప్తానని అనుకోవద్దు, కానీ మూడో భాగం మాత్రమే నేను చెప్పి ముగిస్తానండి. Okay. The third point is, మూడవ అంశాన్ని మనం చూసినట్లయితే it is very important for the church believer. అది సంఘంలో ప్రతి విశ్వాసికి ఖచ్చితంగా అవసరం అండి. What is the reason for this COVID is? అసలు ఏమిటి కరోనాకి కారణము? ఈ మూడవ వచనం ఏమని చెప్తుంది చూద్దాం. Because they are breaking the covenant with God. దేవునితో
దేవునితో ఉన్న నిబంధనను అది కోల్పోయే విధంగా చేయడానికి కారణంగా కనబడతా ఉందండి. హల్లెలూయా. హల్లెలూయా. Take the chapter Leviticus. లేవియా గ్రంథం. Turn your Bible to Leviticus. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోని లేవియా కాండంలోకి తిప్పబడినట్లయితే, please turn, all of you turn in Leviticus. లేవియా కాండంలోకి మనం వద్దామండి. It is a very important chapter in the Bible. ఇది పరిశుద్ధ గ్రంథంలో చాలా ముఖ్యమైన గ్రంథంలో ఒక భాగం అండి. There are 43 verses in Leviticus 26. 46 వచనాలు కనబడుతున్నాయి. In Leviticus 26, 26వ అధ్యాయంలో మనకు 46 వచనాలు కనబడుతున్నాయి. 1 to 13. 1 నుంచి 13 చూసినట్లయితే, if you hear the word of God properly, ఖచ్చితంగా క్రమంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే and follow his commandments, ఆయన యొక్క ఆజ్ఞలను మనము వాటిని మనము గ్రహించాలండి. there are lot of blessings out there. సో అక్కడ మనం చూస్తే అనేకమైన ఆశీర్వాదాలు కనబడుతున్నాయండి. All of us like this. అదందరికీ ఇష్టం అండి. But afterwards, ఆ తర్వాత వచనాలను చూస్తున్నట్లయితే, if you don't follow the word of God, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే లోబడి తన మార్గంలో నడవరో, if you don't obey him, ఆయనకు ఎవరైతే లోబడని ప్రజలు ఉంటారో, then from verses 14 to 43, అక్కడ జాగ్రత్తగా చూస్తే మిగిలిన అన్ని వచనాలు అక్కడ చెప్పబడుతుంది ఇదండి. God says lot of curses in this chapter. ఆ యొక్క వచనాన్ని మనం చూస్తే అక్కడ అనేకమైన శాపములు ప్రభు వారికి ఇస్తున్నట్టుగా చూస్తున్నాము లోబడని ప్రజలకి. Can we read Leviticus chapter 26? Leviticus chapter 26, verses 24 and 25. నేను కూడా మీకు విరోధముగా నడిచెదను, మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించెదను, మీ మీదికి ఖడ్గమును రప్పించెదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును, మీరు పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను, మీరు శత్రువుల చేతికి అప్పగించబడెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే, when you break the covenant with God, దేవునితో ఉన్న నిబంధనను కనుక మనము తొలగించి దాన్ని బ్రేక్ చేసినట్లయితే, if I tell the word covenant you can't understand. మీకు నిబంధన అంటే మీకు అర్థం కాకపోవచ్చండి. Covenant means agreement. దేవునితో ఉన్న ఒక విధమైన ఉడంబడికను సూచిస్తుంది. If you want to buy something, some land or something, ఒకవేళ కనుక మీరు లోకానుసారంగా ఆలోచిస్తే ఒక భూమిని కానీ దేనిని మీరు కొనాలి అంటే, you make the agreement between two persons. అది ఇద్దరి మధ్యలో ఒక సంభాషణతో కూడి వారందరూ ఒక ఉడంబడికకు రావాలండి. The seller said that this much of amount. సో కొనే వ్యక్తి ఖచ్చితంగా ఇంత డబ్బు ఇస్తేనే ఆ ఒప్పందాన్ని వారు తీసుకున్నట్లుగా కనబడుతుంది. The purchaser told, I'll pay the advance and then register in this day. సో ఈ రోజు నేను కొంచెం డబ్బు నేను మీకు ఇస్తాను, అప్పుడు మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. We go to the registrar office. సో మనము రిజిస్టర్ కార్యాలయానికి వెళ్తామండి. We make the agreement. సో అక్కడ మనం ఒక ఒప్పందపు పత్రాన్ని మనం రాసుకుంటాం. It is the agreement between two persons. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూడవచ్చు. God makes agreement many times in the Old Testament. పాత నిబంధన చూస్తే దేవుడు అనేక సందర్భాల్లో తన ఒప్పందాలను తన ప్రజలకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. God made many agreements with Abraham. దేవుడు అనేకమైన ఒప్పందాలను తన స్నేహితుడిగా పిలువబడుతున్న అబ్రహాముతో చేశాడండి. And blessed him. ఆయన తనను దీవించాడు. And God made a covenant with Noah. నోవాహుతో కూడా అనేక విధాలుగా ఒప్పందం చేసి నిబంధన చేశాడండి. And the sign of the covenant is the rainbow. ఆయన చేసిన నిబంధన మనకు ఆకాశంలో వర్షం పడినప్పుడు వస్తున్న ఇంద్రధనస్సును అది మనకు సూచనగా గుర్తుగా కనబడుతుంది. అది నిబంధన నోవాహుతో దేవుడు చేసినట్టుగా కనబడుతుంది. ఇంద్రధనస్సు చెప్పకూడదు, ఎందుకంటే తెలుగులో వార్త 20 కూడా I changed one of my church member ఇంద్రధనస్సు అంటారు. ఇంద్రధనస్సు అంటే ఇంద్రుని God ka bow. We don't believe in the. So I told change the Telugu word. It is the God bow. What you say? దేవుని నిబంధన. అది దేవుని నిబంధనగా చెప్పాలి. From now, all of you in this church, when you see the rainbow, what you say? It is God's bow. తెలుగులో ఏం చెప్పాలంటే దేవుని యొక్క గుర్తు. బో అంటే ఏమి? బో విల్లు.
భారము. హల్లెలూయా. నేను పేరు మార్చేసి పోతాం. అక్కడ పేరు ఇద్దరం పేరు తీసేసి దేవుని యొక్క ధనస్సు పెడతాం. It is true or not? అది నిజమా కాదా? Are you accepting this? మీరు దీన్ని స్వీకరిస్తున్నారా? ఎవరో ఒక గుట్టు కొట్టిన ఒక పాస్టర్ వచ్చినారు. చెప్పండి. ఎవరో గుండున్న దైవజనులు మా దగ్గరికి వచ్చేసి ఇలా చెప్పారండి. ఎవరిని తెలియదు, అది తెలుగు ఏం రాదు కానీ రోజు రోజుగా నేను చెప్తాను ఇంద్రధనుసు నీవో పేరు మార్చింది. అప్పుడు నేను రోజు ఇంద్రధనుసు అని చెప్తున్నాను. నువ్వెవరు పేరు మార్చడానికి? Tell it is the God's bow. అది దేవుని యొక్క ధనస్సుగా ఉంది అండి. అది ఇంద్రధనుసు God's bow అండి. మీరు చెప్పండి. మీరే చెప్పండి. అది దేవుని మీరు చెప్పండి. దేవుడికి బో కదా. ఎందుకు ఇంద్రధనుసు అది తెలుగు అట్లా పెట్టుకున్నారు. తెలుగు డిక్షనరీ పేరు మార్చాలి. ఇది ఇంద్రధనుసు కాదు, దేవుడి యొక్క ధనుసు అని పేరు మార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. God made lot of covenants to us. దేవుడు మనతో అనేక నిబంధనలు చేసి ఉన్నాడు. In the New Testament, కొత్త నిబంధనలో కూడా చూస్తే God makes a covenant agreement with us with His blood. కొత్త నిబంధనలో చూస్తే యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనతో నిబంధన చేశాడండి. In the beginning, ఇంకా మనం ఆరంభంలో we remember that covenant. మనం మొదటిగా నిబంధన మనం చూస్తాం. మొదట్లో మనం చూస్తాం. And how the communion here. ఇక్కడ మనం వచ్చేసి మొదటిగా మనము దేవునితో నిబంధన చేసి దేవుని యొక్క రక్తంతో దేవుని యొక్క God will make Jesus Christ make a covenant with humankind and with blood. చూస్తే మానవులతో దేవుడు తన స్వరక్తము చేత నిబంధన చేసి వారిని కొన్నాడండి. So the word of God says, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. Please again read Leviticus chapter 6 from verses 24 and 25. Now read Leviticus chapter 26 verses 24 and 25. నేను నీతో కూడా విరోధముగా నడిచెదను, మీ పాపములను బట్టి 700 మిమ్మల్ని దండించెదను, మీ మీదకి ఖడ్గమును రప్పించెదను, అది నా నిబంధన విషయమై ప్రతి దండన చేయను. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించెదను, మీరు శత్రువుల చేతికి అప్పగింపబడతారు. When you break the covenant, ఎప్పుడైతే మీరు ఆ యొక్క నిబంధనను మీరు దాన్ని తీసివేస్తారో, when you break the covenant of God, దేవునితో నిబంధనను మీరు దాన్ని తెంపివేస్తారో, I will send the plagues within you. మీ యొక్క జీవితంలోకి నేను తెగుళ్లను నేను అనుమతిస్తాను అంటున్నాను. So nowadays, ఈ రోజులలో the people of God also break the covenant with God. ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలు కూడా అనేకులు దేవునితో ఉన్న సహవాసాన్ని వారు తెంపుకొని జీవిస్తున్నారు. You are amazingly see me. You are see me very surprisingly. జాగ్రత్తగా మీరు ఆశ్చర్య చిత్తుకులుగా మీరు అది చూసినట్లయితే, what covenant I break with God? ఎందుకు దేవునితో ఉన్న నిబంధన బ్రేక్ అయిందండి? We are making too much. We are making too much of many covenants with God when He saved. దేవుడితో ఉన్న నిబంధనలే మిమ్మల్ని ఇప్పటి వరకు రక్షించాయి, కాపాడాయి. When you accept Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరిస్తావో, we make agreement with God. దేవుడితో ఉన్న యొక్క ఒప్పందాన్ని గుర్తిస్తుంది. God, I am now the child of God. నేను ఇక్కడ నుంచి దేవుని కుమార్తెనై ఉన్నాను. I don't do any sin. నేను ఎన్నడూ పాపము చేయను. I live a holy life for you. సో ఇక్కడ నుంచి నీకోసం నేను పరిశుద్ధ జీవితాన్ని నేను జీవిస్తాను. This is the agreement we made with God. అది నేను దేవునితో ఏర్పరచుకున్న ఒక నిబంధన. But how many people keeps this covenant? ఎంతమంది యొక్క నిబంధనను మీరకుండా ఆ ఆజ్ఞకు అనుగుణంగా జీవిస్తున్నారు? We forget the covenant with God. దేవునితో ఉన్న ఒప్పందాన్ని మర్చిపోయారండి. And in this last time particularly, ఈ చివరి దినాల్లో ఖచ్చితంగా చెప్పుకోవడానికి కారణము దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. lot of people break the covenant with God and live a sinful life nowadays. సో ఈ రోజుల్లో దేవునితో ఉన్న సంబంధాన్ని వారు తృణీకరించి కోల్పోయి పాపముగా వారు జీవిస్తున్నారు. The small cell phone, ఈ రోజుల్లో మనకు చిన్న ఫోన్ ని మనం చూస్తున్నట్లయితే, it will bring all the things to the humankind. సో మనిషి యొక్క జీవితంలోకి పాపం అనేది ప్రవేశించడానికి ఒక చిన్న మొబైల్ ఉపయోగపడుతుంది. It can be used usefully. అది నీకు మంచితనాన్ని ఉపయోగిస్తే నీకు మంచిగా తెలియజేస్తుంది. But it will be used as a
evil thing. సాతాను గానికి కనుక అనుగుణంగా నువ్వు దాన్ని ఉపయోగించినట్లయితే, But unfortunately, అనుకోకుండా people are using this cell phone and internet ఈ రోజులో చాలా మంది ఫోన్ ని ఉపయోగిస్తూ as an evil thing. పాపపు కార్యాలు చేస్తున్నారు. Every time they are seeing the cinemas. చాలా మంది ప్రతిక్షణము సినిమాలు చూస్తున్నారు. Previously they are going to cinema theaters. ఇంత ముందుకు మీరు సినిమాలకు వెళ్ళి ఉండొచ్చు. But now the cinema theaters is within your pocket. బట్ ఇప్పుడు మాత్రం ఫోన్ మీ యొక్క జేబులో వచ్చి సినిమానే మీ యొక్క చేతిలో. When you touch the buttons, all things are coming in this cell ఒక phone. చిన్న బటన్ నొక్కడం తోటే ప్రతిదీ మీకు ఆ మొబైల్ లో కనబడుతుంది. So how do you use your cell phone? ఈ ఫోన్ దేని కోసం ఉపయోగపడుతుంది? Use it for holy things only. పరిశుద్ధమైన వాటికి ఉపయోగపడుతుందా? Use it for God's purpose only. దేవుని యొక్క పని నిమిత్తం దాన్ని ఉపయోగించండి. Don't use it for the evil things. దయచేసి దుష్ట క్రియలకు దాన్ని ఉపయోగించొద్దని మనం Don't use for the sinful things. దయచేసి పాపపు కార్యాలకు దాన్ని ఉపయోగించొద్దని తెలుపుతున్నాను. That is the breaking of God's covenant అది with God. దేవునితో నిబంధన, అది బ్రేక్ అంటే తొలగించి వేస్తున్నాడు. When you take baptism, నువ్వు ఎప్పుడైతే బాప్టిజం దేవునితో నువ్వు తీసుకుంటావో, before taking the baptism, నువ్వు తీసుకోవడానికి ముందుగా we confess our sins and take the baptism. దేవునితో ఉన్న నీ యొక్క పాపమును ఒప్పుకో, నువ్వు చేసిన తర్వాతనే బాప్టిజం తీసుకుంటావు. I am the new creation now. నేను ఇప్పుడు కొత్త సృష్టిగా నేను మార్చబడతాను. When I enter into the water, నేను నీళ్ళలోకి వెళుతున్నాను అంటే all the sin man is dead. పాపములన్నీ అందులో కడగబడుతున్నాయి, చనిపోతున్నాయి. I rise as a new man. నేను మరలా కొత్త వ్యక్తిగా నేను లేస్తున్నాను. I give the promise to God to live a new life. నేను దేవునితో నిబంధన చేసుకుంటాను, ఇక్కడ నుంచి నేను నీ కోసము జీవిస్తాను. How many people keep this covenant? దయచేసి ఎంతమంది ఈ నిబంధనను కొనసాగిస్తున్నారు? In Chennai, మా యొక్క చెన్నై ప్రాంతంలో చూస్తే a famous pastor told, ఒక దైవజనులు, ప్రఖ్యాతిగాంచిన దైవజనులు మాతో చెప్తున్నారు, in Pentecostal families only, పెంతెకోస్తు సంఘాలు మాత్రమే there are lot of sins. there are lot of sins, అంటే ఎక్కువ పాపము చేస్తున్నారు. The Pentecostal children are doing the sins there. చాలా మంది పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ ఉన్న వారే పాపాలు చేస్తున్నారు దైవజనులు The చెప్తారు. worldly people who does not know the God live a holy life. అసలు తెలియదండి వారికి దేవుడి జీవితం ఎలా జీవించాలో కూడా వారికి తెలియదండి. So it is very miserable. అది చెప్పడానికి అసలు మాటలు లేవండి. So don't break the covenant with God. దయచేసి దేవుడితో నిబంధన మీరు కోల్పోవద్దు. So when we marry, ఎప్పుడైతే మీరు వివాహం చేసుకుంటారో, before the full faith, ఎప్పుడైతే మీరు బలిపీఠానికి ముందుగా మీరు ఉంటారో, we have God of God with us. దేవుని యొక్క వాక్యం మనతో చెప్తుంది, we make covenant with God that this is my wife, I live with her, this is my only wife. We do lot of covenants and then marry. సో కాబట్టి మనం ఆ వివాహంలోకి వెళ్ళబోయే ముందు దేవునితో మనం ఒక నిబంధన చేస్తాము, ఈమె ఒక్కతే నాకు భార్యగా ఉంటుంది, ఈమెతోనే నేను జీవిస్తానని ఎన్నో ఒప్పందాలను నీ భార్యతో దేవుని ఎదుట చేస్తాము. బాగానే ఉంది. This is not suitable for the unmarried people. అది వివాహము కానీ మనలాంటి వారికి అది ఉపయోగపడదు. మనకి going to marry one day, I think. బట్ ఒక రోజు మీరు ఖచ్చితంగా వివాహానికి మీరు వెళ్తారు. How many people are going to marry? ఎంతమంది వివాహం కోసం in future, not now. రాబోయే రోజుల్లో ఎంతమంది వివాహం కోసం ఎదురు చూస్తున్నా ఒకసారి So you will make the covenant with God. ఎంతమంది దేవుడితో నిబంధన in the marriage, వివాహంలో. So in the salvation, in the baptism, in the marriage, in many other times we are doing agreement covenant with God in our life. మన ఆత్మీయ జీవితంలో రక్షణ విషయంలో, బాప్టిజం విషయంలో, వివాహం విషయంలో కొన్ని సందర్భాల్లో మనం దేవునితో నిబంధనలు చేస్తామని గుర్తుంచుకోవాలి. So just think about today. దయచేసి ఒక్క రోజు ఈ దినాన్ని మీరు దాన్ని గుర్తించండి. How many of us ఎంతమంది మనలో ఉన్నారు keep the covenant with God? దేవునితో ఎంతమంది ఈ రోజు నిబంధన కలిగి ఉన్నారు? Or you keep the covenant with God in your salvation? నీ జీవితంలో రక్షణతో దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? Or you keep the covenant with God in your baptism? నీ యొక్క బాప్టిజంలో దేవునితో నువ్వు నిబంధన ఒప్పందం కలిగి ఉన్నావా? Or you keep the covenant with God in your marriage? నీ యొక్క వివాహ విషయంలో దేవునితో నిబంధన నువ్వు కలిగి ఉన్నావా? ప్రశ్నించుకున్నా. So think about that. దయచేసి దాని గురించి ఒకసారి So the breaking of the covenant, దయచేసి దేవునితో ఉన్న ఆ యొక్క ఒప్పందాన్ని మీరు తొలగిపోవద్దు. brings the plague like this. దయచేసి దాని ద్వారా మీ జీవితంలోకి తెగుళ్ళు మీరు ఆహ్వానించొద్దు. Brings the curse like this. దీని ద్వారా మీ జీవితంలోకి శాపాన్ని మీరు పొందుకోవద్దు. So we have to think about and always
think and remember the covenant we made with God. దయచేసి మీరందరూ మర్చిపోవద్దు, నేను దేవునితో చేసుకున్న నిబంధన, రక్షణ విషయంలో, బాప్తిజం విషయంలో, వివాహం విషయంలో మీరు గుర్తుపెట్టు. This is the third point I want to emphasize. సో దయచేసి నేను మీతో ఈ మూడో విషయాన్ని క్లుప్తంగా, వివరణాత్మకంగా మీతో నేను పంచుకున్నాను. Please allow me to another 2 minutes only. The important thing I want to tell you is, మిగిలిన రెండు నేను ముఖ్యమైన విషయాలు చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. when you read 1 Samuel chapter 24, మొదటి సమూయేలు గ్రంథము 24 ఒకసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏం చెప్పబడుతుంది? there we read a great history. అక్కడ ఒక విలువైన ఒక చరిత్ర కనబడుతుంది. David is the very near to God person. అక్కడ దేవునితో దావీదు బహు సమీపంగా జీవించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. David is always doing the will of God. ప్రతి క్షణము దేవుని చిత్తము చేసేవాడు దావీదు. Whatever he does, తాను ఏది చేసినా he does the will of God. అక్కడ దేవుని చిత్తం చేయడానికి He asks God, దేవుని అడిగేవాడు, God, whether I can do it or not. దేవా ఇది నేను చేయాలా చేయవద్దా అని దేవుని అడిగిన తర్వాతే తాను చేసేవాడు. But in 1 Samuel chapter 24, బట్ ఇక్కడ మనం చూస్తున్న మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో చూస్తే, go and read it in your house. Go and read it in your house. ఇంటికి వెళ్ళేసి భోజనం చేశాడు. లేదు. Read the chapter in your house. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అధ్యాయాన్ని మీరు చదవండి. அதுக்குள்ள வீட்டுக்கே அமைச்சிடல சாப்பிடுங்க சொல்லி. సో దయచేసి మీరు ఒకసారి ఇంటికి వెళ్ళాలి, చదవండి. So in this situation, ఈ యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, దావీదు do a thing ఒక పని చేశాడు without consulting God. దేవుణ్ణి కలవకుండా, దేవుణ్ణి ఆయన consulting God. దేవుణ్ణి he is doing against the God's will. దేవుని చిత్తము తెలుసుకోకుండా ఒక పని చేశాడండి. what he did, అసలు ఏం చేశాడని చూస్తే, he made the census of the people. అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కించాడు. It is not the livelihood of Jesus, or livelihood like to the Lord. అది ధర్మశాస్త్రానికి అంగీకార యోగ్యమైనది కాదండి. He does it own will. అది తన స్వచిత్తము చేసినట్టుగా మనం చూస్తున్నాం. God dislikes this. అక్కడ దేవుడు దాన్ని ఇష్టపడలేదు. And sent the prophet. అక్కడ ఒక ప్రవక్తను పంపించాడు. And then said, అక్కడ ఆ ప్రవక్త ద్వారా చెప్తాడు, I'll tell you 3 things. నీ జీవితంలో 3 విషయాలు నేను చేయబోతున్నాను. If you want to fill into your enemy hand, నీవు నీ యొక్క శత్రువు చేతికి అప్పగించబడతావా? or if you want the plagues to come for 3 days, 3 రోజులు నీవు దేవునికి plagues. 3 దినాల పాటు నీవు తెగులుకు నువ్వు బానిసవుతావా, ఇష్టపడతావా? David select the third thing. దావీదు 3వ విషయాన్ని తాను ఇష్టపడ్డాడు, స్వీకరించాడు. Will fell in the plague. మేము తెగులుకే మేము ఇష్టపడతాము. 70,000 people are suffered in the plague and died. ఆ యొక్క దావీదు ఎన్నుకున్న ఆ యొక్క ఒప్పందం ప్రకారము తెగులుకు అప్పగించబడ్డాడు. 70,000 మంది ప్రజలు దాని ద్వారా ముట్టబడి చనిపోయినట్టుగా మనం చూస్తాం. What is the reason? అసలు కారణం ఏమిటి? They did not ask the God's will. దేవుణ్ణి ఆయన సంప్రదించకుండా పాపం చేసి దేవుని విరుద్ధమైన కార్యం చేశాడు. Hallelujah. హల్లెలూయా. Today I want to ask you, ఈ రోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. do you consult God in everything in your life? ప్రతి విషయంలో దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు అడుగుతున్నావా? Do you do the God's will in your life? నీ జీవితంలో ప్రతి చిత్తాన్ని దేవునికి అనుగుణంగా చేస్తున్నావా? God is the best counselor. దేవుడు నీకు మంచి విధమైన సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. He is giving best ideas and best counseling in your life. జీవితంలో గొప్ప గొప్ప ఆలోచనలు ఇచ్చి నేను సరైన మార్గంలో నడిపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. Particularly youth people. బట్ ఖచ్చితంగా యవనస్తుల జీవితంలో దేవుడు అదే చేయాలని ఆశిస్తున్నాడు. Ask God in your life in everything. ప్రతి విషయంలో దేవుని అడుగు, small or big, చిన్నదైనా పెద్దదైనా మొదటిగా దేవుని అడగడం మీరు God, can I do this? దేవా నేను ఇది చేయవచ్చా చేయరాదా అని అడిగారు. The will of God. ఇది దేవుని చిత్తమా కాదా? If you ask this question and do the will of God, ఇవన్నీ అడిగి దేవుని చిత్తంలో కనుక నువ్వు పని ప్రారంభిస్తే you will be blessed. నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. If you don't do this, నువ్వు ఇది చేయకుండా you will get into the troubles. నువ్వు సమస్యలు కొని తెచ్చుకున్న వాడివి అవుతావు. So the 4th reason for this plague is, 4వ
కారణం ఏంటో ఈ తెగులుకు మనం చూస్తామండి. People are not willing to hear the word of God and do the will of God. దేవుడి చిత్తము చేయకుండా దేవుడి చిత్తం నుంచి తప్పిపోయి వారు తమ ఇష్టానుసారంగా చేస్తున్నట్టుగా చూస్తున్నాం. This is the fourth reason I want to emphasize. ఇది 4వ విషయంగా మనం చూస్తున్నాం ఈ కారణం తెగులు రావడానికి. So there is another 7 reasons in the Bible for this plague. సో ఈ యొక్క తెగులు గురించి మరి 7 విషయాలు బైబిల్లో సంపూర్ణంగా లిఖించబడ్డాయి. I wrote all these things in a book called The COVID in the Light of the Bible. సో పరిశుద్ధ గ్రంథము ఆధారంగా తెగులు గురించి, కరోనా గురించి బైబిల్ ఆధారితంగా ఇంకా మిగిలిన దాదాపుగా 12 విషయాలు అందులో సంపూర్ణంగా లిఖించడానికి పుస్తకం రాయడం జరిగింది. Post 2021 September it is released. 2020 ఈ ఇయర్ లోనే ఇది రిలీజ్ చేయడం జరిగింది. It is in Tamil language. తమిళ భాషలో అది విడుదల చేయడం జరిగింది. It is very useful in Tamil Nadu and all the Tamil speaking churches in Tamil Nadu. సో ఈ రోజుల్లో చాలా మందికి తమిళ భాషలో ఈ పుస్తకము ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది అనేక సంఘాలలో. But in my church, నా యొక్క సంఘంలో only 4 people can read it. 4 మాత్రమే దీన్ని చదివారు. What is the reason? కారణం ఏమిటంటే all are only know Telugu. అందరికి తెలుగు మాత్రమే వచ్చు. I am very sad. నేను చాలా బాధపడ్డాను. Pastor wrote a book. ఒక పాస్టర్, మీ పాస్టర్ రాసిన పుస్తకాన్ని But my people can't read it. దాన్ని చదవలేకపోతున్నారు. So I decided to translate it to Telugu. సో నేను ఒక తీర్మానానికి వచ్చాను, నేను ఖచ్చితంగా తెలుగులో తర్జుమా చేయాలి. For the past 3 months I tried to translate it into Telugu. సో దీని గురించి నేను 3 నెలల పాటు ఎంతో శ్రమించి కష్టపడి దాన్ని తెలుగులోకి చేయడానికి నేను but it is in Tamil Nadu there is no people there in my church. The people only speak Telugu, but they don't have the proper knowledge in Telugu language. సో కాబట్టి మా సంఘంలో అనేకులు తెలుగు మాట్లాడతారు, కానీ తెలుగు మీద వారికి అవగాహన పట్టు లేదండి. Telugu is in their mouth only. బట్ వారి మాటల్లో మాత్రమే తెలుగు ఉంది, కానీ చదువులో లేదు. Telugu it is not in their heart. వారి యొక్క హృదయాల్లో తెలుగు లేదు అండి. So one sister helped me to translate the book into Telugu. సహోదరి ఈ యొక్క పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి నాకు ఎంతగానో కృపనిచ్చారండి. It is handwritten, it is not typed. అది తెలుగులో రాసినట్టుగా మనం చూస్తున్నామండి. One sister neatly write it and give it to me. సో ఆ సహోదరి దాన్ని తెలుగులో చక్కగా తర్జుమా చేసి అది తను రాసి నాకు ఇవ్వడం జరిగింది. So God helped us to release this book in Telugu. We already released it. దేవుడు యొక్క మహాప్రభుడు అది తెలుగులో రిలీజ్ చేయడం కూడా దేవుడు కృపనిచ్చారండి. దేవుడికి మహిమ కలుగును గాక. So now the book is available in COVID in Telugu, the COVID in the Bible, the Light of the Bible in Telugu. ఈ బుక్ తెలుగులో నుండి మీకు పరిశుద్ధ గ్రంథంలో కరోనా గురించి మీకు తెలుగులో కూడా అందుబాటులో ఉందండి. So God help us to release it in Telugu. దయచేసి అది తెలుగులో కూడా మీరు చదవాలని ప్రభు ప్రేరేపిస్తే దయచేసి దాన్ని తీసుకోండి. So my willingness to translate it into many Indian languages and particularly in English and release it. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇండియాలో అనేక భాషలు తర్జుమా చేయడానికి కృపణిస్తున్నాడు. ముఖ్యంగా అయితే అది ఇంగ్లీష్ లో అది ఎక్కువగా మేము రాయడానికి దేవుడు కృపణించాడు. When I come to Hyderabad, నేను ఎప్పుడైతే హైదరాబాద్ కు నేను వస్తున్నానో before one day I started there on Thursday morning. We are planning to come to Hyderabad. ఎప్పుడైతే నేను బుధవారం ఈ ప్రాంతానికి నేను వస్తున్నానని సిద్ధపడినప్పుడు on Wednesday midnight, ఆ బుధవారం అర్ధరాత్రి God told me to write a track. దేవుడు నాతో మాట్లాడి దానిలో కరపత్రంగా నువ్వు రాయమని దేవుడు నాకు మనసులో పెట్టిన ఒక ఆలోచన మీ మధ్యలో తీసుకుంటాను. If I meet some people in airport, I cannot give it in Tamil or Telugu. ఎప్పుడైతే నేను ఆ ఎయిర్పోర్ట్ లో వచ్చినప్పుడు తెలుగు తమిళ వారు ఎక్కువ ఇష్టపడు. బట్ because only the educated people are coming to the airport. ఎయిర్పోర్ట్ కి చాలా చదువుకున్న వాళ్ళు వస్తారు అని చెప్పేసి ఇంగ్లీష్ లో నేను అది రాయడానికి so I wrote a track called Why COVID. Why COVID అనే ట్రాక్ నేను ఇంగ్లీష్ లో రాయడం జరిగిందండి. Every month I wrote a track and then distributed for the glory of God. దేవుని మహిమార్థం నేను ప్రతి నెల ఒక కరపత్రాన్ని లిఖిస్తాను, అది అనేకులకు నేను పంపి దేవుని మహిమపరుస్తాను. Hallelujah. Hallelujah. So if the pastor allows, then I want to give this book to you and you read it and then tell me the views of this book.
దయచేసి దైవజన నాకు కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీరందరూ ఈ పుస్తకాన్ని చదువుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. So all the 11 chapters are written according to the Bible only. సో పరిశుద్ధ గ్రంథాన్ని అనుగుణంగా పరిశుద్ధ గ్రంథము ఆధారితంగా మిగిలిన 11 విషయాలు నేను అందులో పొందుపరచడం జరిగింది. Every children of God must know this. ఖచ్చితంగా మన దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరికి ఇది తెలిసి ఉండాల్సిన విషయం అండి. Finally, చివరిగా what we have to do? మనం ఏం చేస్తున్నాము? కరోనా చెప్పేసి మాస్క్ వేసేసి పోతామా? మనము కరోనా చెప్పేసి మాస్క్ వేసేసుకొని మనం వెళ్ళిపోదామా? దేవుని బిడ్డగా చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వాట్ వి హావ్ టు డు? అసలు దేవుని బిడ్డగా మనము ఏమి చేయాలి, ఏం చేయబోతున్నాం? We have to do one thing. మనం ఒకటి చేయాలి. This is the last word of God. Read 1 Chronicles chapter 7 verses 14. దయచేసి చివరిగా దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకొని మన వాక్య భాగాన్ని ముగింపులోకి తీసుకొద్దాం. దయచేసి మీరందరూ పరిశుద్ధ గ్రంథాలు తెలవాలని నేను కోరుతున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు నడతలను చెడు మార్గంలో విడిచినలా ఆకాశము నుండి నేను ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. See the word in Telugu, స్వస్థపరచును. ఎంత బాగా, ఎంత how great word it is. అది తెలుగులో ఎంత గొప్ప మాట. In English it is written, I will heal the nation. ఇంగ్లీష్ లో మాత్రం నేను హీల్ వారిని స్వస్థపరుస్తానని లిఖించబడింది. So what we have to do? అసలు మనం ఏం చేయాలి ఇక్కడ? To pray to God. దేవునికి ప్రార్థన చేయాలి. That is the thing God wants us to do. అది దేవుడు మన నుంచి చేయాలి అని ఆశపడుతున్నాడు. We have to submit to the God. దేవునికి మనల్ని మనం పునరంకితము సమర్పించుకోవాలి. We have to humble ourselves. దేవునికి మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. We confess our sins. మన పాపములను ఒప్పుకోవాలి. And then pray to God. ఆ తర్వాత మనం దేవునికి ప్రార్థించాలి. Then only God will do the great miracle in this world. సో అది దేవుడు ప్రార్థన ద్వారా మాత్రమే ఒక అద్భుతాన్ని చేయడానికి ఆయన ఇష్టపడతాడండి. God will get rid of this COVID. సో కాబట్టి దేవుడు ప్రార్థన ద్వారానే దీన్ని ఆపివేసి దానికి ముగింపు పలకాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. So the completion of the COVID, where is the completion of the COVID? In our God's children's people hands only. సో కాబట్టి మన చాలా మంది దేవుని బిడ్డలు కోవిడ్ ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి అనేది మనం గ్రహించాలి. మనం చేయాల్సింది ఒకటే, అంటే మనము క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనము ఏం చేయాలంటే మనము ఈ కరోనాను ఆపివేయాలన్నా, కరోనాని నిర్మూలన చేయాలి అంటే వి మస్ట్ ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. 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 So I thank you very much for the pastor for giving this wonderful opportunity. So and thank you everybody, and particularly thank you for my translator. It is not just like he is doing the translation first time. He is doing experienced person. So I thank him, and God bless you, and God be with you. Praise the Lord. Thank you. ప్రాముఖ్యంగా దైవజనులకు ఇంటి సమయం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా వినడానికి మీరు వచ్చిన సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మనకు దేవునిలో ఫలింపజేయాలని నేను కోరుతున్నాను. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. చాలా చక్కగా దేవుని వర్తమానాన్ని అందించిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పాస్టర్మ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఎంత ఓపికగా ఉన్న మీ అందరినీ కూడా దేవుడు దీవించుగా. హల్లెలూయా. కదా పిల్లరా, మరి సమయల్ గ్రంథం నుండి, దినవృత్తాంతం గ్రంథం నుండి, కదా సంఖ్యాకాండం నుండి, కదా ఒక్కొక్క రిఫరెన్స్ దేవుడు మనకు ఇచ్చాడు. వీటన్నిటి కారణం ఏంటి అంటే దేవుని కట్టడలు, ఆయన విధులు, ఆజ్ఞలు పాటించకపోతే మనుషులకు మాత్రం శిక్ష తప్పదు. ఒక మాటలో మనం వినాలంటే కదా. కాబట్టి ఈరోజు చూడండి, ఎందుకు ఈ వ్యాధులు, బాధలు, సమస్యలు వస్తున్నాయంటే కేవలం మానవులు చేసే ప్రతి పాపాన్ని బట్టి ఆ శిక్షలు వస్తూ ఉన్నాయి. అది పల్లెటూరు కానీ, పట్టణం కానీ, టౌన్ కానీ, అది ఏదైనా సరే, ఏ ప్రాంతంలో పాపం దేవుడికి సెలవుతూ ఉంటుందో దేవుడు తన యొక్క ఉగ్రతని ఆ ప్రాంతానికి పంపిస్తూ ఉంటాడు. వరదలు, తెగుళ్ళు, కరువులు, భూకంపాలు,